వందే మాతరం. మళ్ళీ ఈ దేశాన్ని పాకిస్తాన్లో కలపడానికి ఉమర్ అబ్దుల్లా ప్రయత్నం చేస్తుండు. ఉమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి. అతను పీఓకే జమ్మూ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పీఓజేకే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో అల్లలు నడుస్తున్నాయి. అల్లలు నడిచి వాళ్ళే ఇండియాలో కలిసిపోతామంటున్నారు. వాళ్ళు కలిసిపోతామనే సమయంలో అక్కడ బగ్గలు నడుస్తున్నాయి కదా, ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మన జమ్మూ కాశ్మీర్లో ముస్లిం వాడేం మాట్లాడుతుండు, జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి 20 తారీఖు నాడు జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి ఆడ ధర్నా చేస్తా పీఓకేని మళ్ళీ ఇప్పుడు ఈ ఇండియా కాశ్మీర్లో కూడా అట్లనే సేమ్ పీఓకేలో ఎట్లా అల్లాలు జరుగుతున్నాయో ఇండియాకు కూడా అల్లాలు జరుగుతున్నాయి. ఇండియాలో కూడా ప్రశాంతత లేదు అని చూపించేందుకు ఇంకా ఏమన్నంటే ఈ పాకిస్తాన్కు ఈ కాశ్మీర్ని కూడా అటే అప్పగించాలని చూస్తున్నాం ఉమర్ అబ్దుల్లా. వాడు అసలు మనిషి కుట్టిండా జంతువు కుట్టిండా? ఇన్ని రోజులు దోసుకున్నా చాలా ద్వారా వీరు ముక్తి మహమ్మద్ ఆమె ఉంటుంది, వీడు ఉమర్ అబ్దుల్లా వీడస్తుంటుడే. ఇన్ని రోజులు రాష్ట్ర హోదా ఖచ్చితంగా ఇస్తారు. రాష్ట్ర హోదా ఇవ్వకపోతే ఏం చేస్తారు? వెనకన ముందు రాష్ట్ర హోదా ఇచ్చుడేనే. అమిత్ షా ఖచ్చితంగా పార్లమెంటు సాక్షిగా చెప్పిండు, రాష్ట్ర హోదా ఇస్తాం, కానీ ఎప్పుడు ఎక్కడ ఎట్లా అన్నది అది తర్వాత చర్చించి ఇస్తామన్నారు. ఇప్పుడు ఒకవేళ రాష్ట్ర హోదాకి ఇచ్చిండు అనుకో, మీ ఇష్టానుసారంగా ఆర్టికల్ 370 తీసేయండి, ఇది ఉండకూడదు, మొత్తం పాకిస్తాన్లో కలిపేయాలా. మొన్న నుంచే మాట్లాడుతున్నారు మీరు పాకిస్తాన్తో శాంతి చర్చలు జరపాలా. ఇంత 54 మంది 55 మంది కలిసి మీరు సంతకాలు పెట్టి మోడీకి ఒక లెటర్ పంపిస్తారు, పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్కి ఒక లెటర్ పంపిస్తారు. నీ అబ్బా సొత్తా అనుకున్నావు రా భయ్ ఉమర్ అబ్దుల్లా, నీ అబ్బా సొత్తు అనుకున్నావు రేండి అంటే. నువ్వు తీసుకుపోయి టెర్రరిస్టులను తీసుకొచ్చి నువ్వు 20 తారీఖున టెర్రరిస్టులు తీసుకొచ్చి జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాడు ధర్నా చేస్తావా? రండి జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి ధర్నా తీయండిరా మీరు, అప్పుడు ఏర్పడుతుంది మీది ఎట్లుంటుంది ఏం కథ. ఆ టెర్రరిస్టులను తీసుకురానికి నీకు సిగ్గుని అనిపించదురా భయ్? నీకు సిగ్గు లేదురా ముండా కొడుకులారా? వాడు టెర్రరిస్ట్ కనీసం 4 సంవత్సరాల నుంచే అని అరెస్ట్ చేసిండ్రు. అది కూడా తెలియదు నీకు? నీ ఊర్లోనే నీది రాష్ట్రంలోనే నీ పక్కకే ఉంటుండు. అసొంటి ముండా కొడుకుని తీసుకొచ్చి నువ్వు ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడిపిస్తావా? నీ బాబు సొమ్మ వాడి బాబు సొమ్మరా? ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడు. పాకిస్తాన్లో జమ్మూ కాశ్మీర్ని కలుపుతావా? ఇప్పుడు అక్కడ ప్రశాంతత లేదు జమ్మూ కాశ్మీర్లో చూపించేందుకు ఈ జంతర్ మంతర్ ఇక్కడ నువ్వు అశాంతి నేర్పేందుకు లొల్లి చేస్తున్నావా? దొంగ ముండా కొడుకులారా, ఇన్ని రోజులు దోసుక తిన్నారు చాలు కదరా, ఇంకా చాలదా మీకు? ఎందుకురా మీకు రాష్ట్ర హోదా ఇచ్చుడేనే? రాష్ట్ర హోదా కరెక్ట్ పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు జరుగుతాయో ఆ టైం చూసి అయితే ఈ లొల్లి చేసుడు ఆ లొల్లి చేసుడు, బిల్లులు పాస్ కాకుండా చూసుడు. పార్లమెంటులో బిల్లు పాస్ కాకుండా చూస్తారు. ఆ బిల్లు పార్లమెంటు మంచిగా సజాయిగా జరిగిందనుకో బిల్లులన్నీ పాస్ అవుతాయి. మోడీకి పేరు వస్తుంది, మోడీకి పేరు రాకూడదు, ఈ దేశం ప్రశాంతంగా ఉండకూడదు, టెర్రరిస్టులతో నిండిపోవాలా, అందరు ఎక్కడక్కడ చచ్చిపోవాలా, ఎక్కడెక్కడ బాంబులు పేలాలా, ఢిల్లీలో బాంబులు పేలాలా, లేకపోతే కలకత్తాలో బాంబులు పేలాలా, లేకపోతే జమ్మూ కాశ్మీర్లో బాంబులు పేలాలా. ఇదారా మీకు కావాల్సింది? మీ పరిపాలన చేసుకోరా. నీకు రాష్ట్ర హోదా ఎందుకు రా భయ్? నీ పరిపాలన చేసుకున్నందుకు నువ్వు ముఖ్యమంత్రి ఉండవు, నువ్వు చేసుకో. నీ పరిపాలన చేసుకున్నందుకు నీకు అమిత్ షా అడ్డం వస్తుండా, నీకు మోడీ అడ్డం ఇస్తుండా, వాళ్ళు అడ్డం వస్తున్నారు. ఆ ప్రజలకు ఏం కావాలా, అక్కడ వాళ్ళకి ఏం కావాలా అంతా చేసి పెడుతున్నారు కదరా. సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం చేస్తున్నారు. రోడ్లు, మంచి టూరిజం, మంచి అన్ని సౌకర్యాలు, అన్ని ఉపాధి పనులు అన్నీ మంచిగా చేస్తున్నారు కదా. ఇంకా నీకు కావాల్సింది ఏందిరా? నీ చేతికి కలిగి ఏం రావాలా? నీ చేతుకు రాష్ట్ర హోదా వస్తే నువ్వు జమ్మూ కాశ్మీర్ తీసుకుపోయి పాకిస్తాన్లో కలుపుతావా? ఇన్ని రోజులు రాళ్ళతోను కొట్టిండ్రు, ఆర్మీ వాళ్ళ మీద రాళ్ళేసుడు, రాళ్ళతోను కొట్టుడు. ఇప్పుడు అవన్నీ లేదు కదా. ఏమన్నా డొక్క తీసి డోలు కడుతున్నారు. అందుకనే రాష్ట్ర హోదా కాల వీళ్ళు ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఉండొద్దు. మొన్నదాకా పశ్చిమ బెంగాల్ ఏం జరిగిందో ఇప్పుడు నువ్వు కూడా అదే చేయాలనుకుంటున్నావా? అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్లకు పారి రావడము, ఇక్కడ నుంచి అటు పోవడము, వాళ్ళ అత్తగారు ఇల్లు అనుకుంటున్నావు బే సూతిగా. ఉమర్ అబ్దుల్లా ఒక ముఖ్యమంత్రి పోయి ఉండి పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతావు సూతి ఆరాంకోర్. ఏం మనిషి ఉన్నవరా నువ్వు? మొత్తం పాకిస్తాన్లోనే కలుపుడు, జమ్మూ కాశ్మీర్ తీసుకుపోయి పాకిస్తాన్లో కలుపుడు, వాళ్ళని ఉగ్రవాదులను తీసుకొచ్చుడు, వాళ్ళతోనే కలిసి ఉండు.
ఇప్పుడు ఏమనగా నీ జమ్మూ కాశ్మీర్ ప్రజలే నీ డొక్క చింపి నీ డోలు కడతారు ముండా కొడుకటోడా. నీ డొక్క ఖచ్చితంగా చెప్తారు. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడిప్పుడే మంచిగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ప్రశాంతంగా తింటున్నారు, ప్రశాంతంగా వాళ్ళ వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, వాళ్ళ వాళ్ళు ప్రశాంతంగా తింటుండ్రు, ప్రశాంతంగా ఉంటున్నారు. ఇప్పుడు పిఓజేకలే చూడు, ప్రశాంతత లేదు, తిండికి లేదు, కనీసం పిడికడి పిండి లేదు, తినడానికి రొట్టె లేదు, కింద పిండి అన్నం లేదు, నీళ్లు లేవు. వాళ్ళు చస్తున్న చూసి వీళ్ళు కూడా అట్లా చావాలని నువ్వు ప్లాన్ వేస్తున్నావా? ఈ ప్లాన్ వేసినావు అనుకో కొడుక, నేను ఖచ్చితంగా తంటారు. నీ జమ్మూ కాశ్మీర్ తన్ని నేను జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి కొడితే పాకిస్తాన్కి వారిపోతట్టు చేస్తారు చూడు ఈసారి. ఏదో ముఖ్యమంత్రి కదరా, ముఖ్యమంత్రిలాగా ఉండు నువ్వు. ముఖ్యమంత్రి పనులు చేసుకో నువ్వు. ఆ ప్రజలకు మేలు చేయి, ప్రజలకు ఏం కావాలో గది చేయి. అదెంత చెబుట్టి నువ్వు జమ్మూ కాశ్మీర్లోకి వెళ్ళి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్ళి ఉగ్రవాదులు తీసుకొచ్చి ఇక్కడ పెడతావా? ఉగ్రవాదులకి ఈ దేశాన్ని అంటగడతావా? తోలు ఇస్తారు కూడా, కానీ ఇది తోలు తీస్తారు.